నేనేది సింపుల్ గా తీసుకోను, మెంటల్ డాక్టర్ని కదా. కటింగ్ ప్లేట్ తీసారు ఎందుకు? దాంతో ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. కటింగ్ ప్లేటే కాదు, కత్తులు రంపాలు కూడా తీస్తాను. చెప్పాను కదా నేను ఏది సింపుల్ గా తీసుకోనని. మెంటల్ డాక్టర్ కదా. చాలా కరెక్ట్ గా చెప్పారు. బ్యాగ్ ఓపెన్ చేశారా? ఇంకానే నా బాడీలో ఏ పార్ట్ పీకుతారో అని భయపడ్డాను. అలా ఊరికే భయపడకూడదు. రిలాక్స్ రిలాక్స్. మోకాలి మీద టెస్ట్ ఎందుకు అంటే కొంతమంది మెదడు నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఈ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు. అయినా నన్ను టెస్ట్ చేయటం ఏంటి అసలు? మా చిన్నబ్బాయి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాడు, వారికి పిచ్చేమోనని మీ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా. పిచ్చి మీ వాడికైనా టెస్ట్ నీకే చేయాలి. ఎందుకంటే ఏ జబ్బు అకస్మాత్తుగా ఆకాశం నుంచి చూడబడదు, అమ్మా నాన్నల దగ్గర నుంచే వస్తుంది. అంటే మా వాడి పిచ్చికి నేను కారణం అంటారా? నాకు పిచ్చిందంటారా? డౌట్. ఎలా ఉంది? 100 ఉంది. వెరీ గుడ్. అంటే తగ్గుతుంది అనమాట. కమాన్, ఇవాళ పిల్లాడు పిచ్చో తేలిపోవాలి. మీ వాడి పిచ్చి ప్రాబ్లం గురించి ఇదివరకు ఎవరికైనా చెప్పారా? ఓ నాటు వైద్యుడికి చెప్పాను. ఏం విధవ సలహా ఇచ్చాడు? మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓకే ఓకే. ఈ మందుని రోజుకు 3 సార్లు సోడాతో కలిపి, ఐఎమ్ సారీ, పాలతో కలిపి మింగారు. ఎవరు? నేనా? కాదు, మీ అబ్బాయి. టెస్ట్ నీకు, మందులు మీ వాడికి. 1 మినిట్. ఫాస్ట్ ఇంజెక్షన్. నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఇంజెక్షన్ వల్ల పుట్టబోయే మీ మనవడికి కూడా పిచ్చి రాదు, నేను గ్యారెంటీ. ఇంజెక్షన్ అనగానే పారిపోయాడు పిచ్చి కదవా. ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు. ఈ పార్టీ ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్ గా ఏర్పాటు చేయకుండా మా ఇంట్లోనే ఏర్పాటు చేయటం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. దానికి రీజన్ ఉంది. మీ అందరూ మా బిజినెస్ లో పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారు. ఐ వాంట్ టు షో అవర్ డిసిప్లిన్. మా ఫ్యాక్టరీలు మిల్లులనే కాదు, ఇంట్లో వర్కర్స్ కూడా చాలా డిసిప్లిన్ గా ఉంటారు. అసలు నన్ను అడిగితే డిసిప్లిన్ అన్నది ఇంటి దగ్గరే స్టార్ట్ అవుతుంది అనేది నా థియరీ. అసలు మా వర్కర్స్ కి స్ట్రైక్ అన్నదే తెలీదు. మోహన్, మన వర్కర్స్ ఏది? పగలు రాత్రి లేకుండా వంటలు చేసేది మీరు, పొట్టలు నింపుకునేది యజమానులు. ఎంత కష్టపడుతున్నారు, మీకు వచ్చేదేంటి? ఎదుగుతున్నారు కదండి. 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు, ఏం సంపాదించావు? ఓ కారు కొన్నావా? కారా? పనులేనండి, కానీ రోజు నడిపింది నేనే కదండి. అందుకే మీరు ఇలా తాగలంటారు. నిజానికి ఇంట్లో మీరు పని వాళ్ళు కాదు, మీరే యజమానులు. దున్నేవాడిదే భూమి అన్నట్టు పనిచేసేవాడిదే. చాచా, మీరంతా గాడిదలు. నినాదాలు ఇవ్వడం కూడా రాదు. రాము పని చేయడు, రహీం ఇక్కడే కూర్చుంటాడు. గోపాల్ అక్కడికి రాడు. వీల్లేదు, మీరు స్ట్రైక్ చేస్తున్నారు. డిషెస్ అన్ని డెలిషియస్ గా తయారు చేయించాం. ఈ పార్టీ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. నేను వచ్చేసా. రాము ఏడ్రా? రహీం దగ్గరికి వెళ్ళాడు. రహీం ఎక్కడ? గోపాల్ దగ్గర ఉన్నాడు. వీళ్ళంతా ఎక్కడున్నారు అసలు? కిచెన్ రూమ్ లో ఉన్నారు. అక్కడేం చేస్తున్నారా? స్ట్రైక్ చేస్తున్నారు. మీ ఇంట్లో వర్కర్లే స్ట్రైక్ చేస్తే ఇక ఫ్యాక్టరీ వర్కర్ల మాట ఏంటి? అదే అదేం లేదు. ఏంట్రా ఇది? ఇది జానీ చేసిన బిర్యానీ. తింటే ఏమవుతుందో గానీ చేస్తావా నువ్వు? బోని అక్కడ పెట్టిపో, వెళ్ళు. ఇది మా కొండ చేసిన కలకండ. ఫస్ట్ టేస్ట్ చేయండి. ఆను మా అమ్మగదు కొట్టేనటనా? కారం 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 ఏంటి? జోక్ లేదు. మీరు తిన్న స్వీటు కారం కారం. స్వీట్ కారంగా ఉందంటే కారం స్వీట్ గా ఉంటుందా? ఆగండి, మీరు తినండి. మొమ్మడి పడుతు పట్టపట్లాడించండి. ఇది నీళ్ళు అనుకోండి. తినండి. వద్దు, మొమ్మడి పడద్దు. నా బొందు నన్ను చంపొద్దు. మారం చెయ్యొద్దు, లేకపోతే డాడీ బాధపడతాడు. తిను. బాగుంది, చాలా బాగుంది. మీ ఇంట్లో డిసిప్లిన్. ఇంట్లో ఒక్కడే ఇలా ఆడుకున్నాడు, ఇక ఫ్యాక్టరీలో అయితే ఎంతమంది ఆడుకునేవారు? మీ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెడితే ప్రాఫిట్ బాటేవో గానీ మాకు పిచ్చెక్కుతుంది. డిసిప్లిన్ అంటే ఏంటో చూపెడతాడంట. చాలా గొప్పగా చూపించాడు. ఈయనదో కంపెనీ, దానికో డిసిప్లిన్. పదండి వెళ్దాం. You people look at me like I'm a little girl. Well, did you ever think it'd be okay for me to step into this world? Always being a little girl.
ఏరా ఫోటో రివర్స్ చేసావేంటి? మనం రివర్స్ అయ్యాం కదా అందుకు. చాలా తెలివిందిరా నీకు. మరి ఇలా ఫోటోలు చూడడం ఎందుకురా? పెళ్లి చేసుకోవచ్చుగా. నేను రెడీయే గానీ అమెరికాలో ఉంటుంది, ఒప్పుకుంటుందంటవా? నేను పెళ్లి చేసుకోమంది ఎర్ర జుట్టుదాన్ని కాదురా, వేరే ఎవరైనా అందమైన అమ్మాయిని. రేయ్, నీకు వయసు వచ్చింది, ఒక పెళ్ళాన్ని చూసుకోవాల్సిన టైం వచ్చింది. ఓకే, ఎవరి పెళ్ళాన్ని చూసుకోమంటావు? వేళాకోళాలు వద్దురా, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఓ మంచి సంబంధం చూస్తాను, చేసుకుంటావా? అప్పుడే నాకు పెళ్ళి ఏంటనయ్యా? అయినా మీ ఇష్టం, మీరు చేసుకోమంటే చేసుకుంటా. ఓవర్ యాక్షన్ చేయకరా. నీకు పెళ్లి చేయాలని డిసైడ్ చేశాం. మ్. ఒక మంచి సంబంధం కూడా చూసాం. అమ్మాయి తండ్రి బాగా డబ్బున్నవాడు, వాళ్ళతో బంధుత్వం కలుపుకుంటే మన స్టేటస్ ఇంకా పెరుగుతుంది. అదనమాట మీ ఏడుపు. ఆ? అదే ఏం లేదు. నిన్ను చూడ్డానికి ఆయన రేపు వస్తున్నారు. వచ్చిన ఆయనతో మర్యాదగా ప్రవర్తించు. అలాగే, కానీ నేను ఆయనతో విడిగా మాట్లాడతాను. ఈ కండిషన్ ఓకే సరే, లేకపోతే లేదు. అలాగే, నీ ఇష్టం. ఇంతకీ నా కాబోయే మామగారి పేరేంటో? మ్? నరసింహారావు. ఐ సీ. ఆయన ఏ టైపు? ప్రసాదరావు గారు, ఎన్నాళ్ల మన వ్యాపార సంబంధం ఇప్పుడు చుట్టరికం కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పులి కడుపున పులే పుడుతుంది. మీ చిన్నబ్బాయి కూడా మీలాంటి వాడే అయి ఉంటాడు అనుకుంటాను. అదేమిటి అలా అయిపోయారు? ఆ, మా నాన్నకి పొగడతలంటే గిట్టవు. నో నో, ఇది పొగడత కాదు, ఫ్యాక్ట్. అది సరే, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మీరు ఎప్పుడంటే అప్పుడే. ముందు మా వాణ్ణి చూడండి. ఓకే. విజయ్, విజయ్, నాన్న, వీడే మావాడు. ఈయన నరసింహారావు గారు. మా వాడికి పెద్దవాళ్ళంటే అంత గౌరవం అండి. కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేస్తాడు. కనిపిస్తూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. లేవయ్యా, లే లే. అలా కూర్చో. పర్వాలేదండి. ప్రసాదరావు గారు, మీరు చాలా అదృష్టవంతులండి. ఈ రోజుల్లో ఇంత వినయం ఉన్న కుర్రాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఎంత వినయంగా ఉంటాడో అంత అల్లరి చేస్తాడండి. వయసు అలాంటిది కదా. మా అమ్మాయి కూడా పైకి ముద్దపప్పులా కనపడుతుంది, కానీ మహాలరి పిల్ల. కొంపతీసి మనవాటి అయిపోయినా అయితే ఇద్దరూ కలిసి ఇల్లు పీకి పందిరేస్తారు. ఏంటి మీరేదో మాట్లాడుకుంటున్నారు? అబే ఏం లేదండి, మీరు మా వాడితో మాట్లాడుతూ ఉండండి, మేము ఎప్పుడే వస్తాం. రండి నాన్న. బాబు, విజయ్, చెప్పండి మామయ్య. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఓ బాగా తెలుసు. నన్ను చూసి మీ అమ్మాయికి తగిన వాడినో కాదు చెక్ చేయడానికి వచ్చారు. అబ్బే అలా అని కాదు. ఎందుకు కాదు? కొనే ముందు వంకాయలు చెక్ చేయమా, తినే ముందు వంటకాలను రుచి చూడమా? అలాగే కాబోయేళ్ళని చూడలో తప్పేంటి? చూసుకోండి, ఇదిగో ఈ పళ్ళు కోల్గేట్ టోటల్ గా ఒరిజినల్. ఇదిగో జుట్టు మీ మీదొట్టు, రంగు వేయలేదు. ఈ మధ్యలో చూసారా? చాలా సరదా మనిషిలా ఉన్నావు. అప్పుడే ఏం చూసారు, ఇంకా చాలా ఉంది. మా అమ్మాయికి పాటలు అంటే చాలా ఇష్టం. నేను పాడతాగా. కోరింట పూసింది కొమ్మ లేకుండా, పురిపాలార చేత మొగ్గ తొడిగింది, పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు. మా అమ్మాయికి డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. నేను చేస్తాగా. తోం దీం తగడ దించుతాం, తగడ దొంకుతాం, తగడ దించుతాం, తగడ దించు. యా! ఇది కూచిపూడి. ఇది నాకు తెలీదు. ఇది భరతనాట్యం. సరదా కూడా ఓ హద్దు ఉండాలి. లే, ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం. మీ అమ్మాయి నల్లగా ఉంటుందా? కాకిలా ఉన్నా పర్వాలేదు. మెల్లకన్నా 2 కళ్ళు లేకపోయినా ఓకే. కుంటిదా అయినా సరే నేను చేసుకుంటాను, కానీ కట్నం మాత్రం 1 కోటి. ముందు లే. అసలు కోట? అవును, నేను ఇంకా తక్కువే అడిగాను. అదే మా డాడీ అయితే 2 కోట్లు అడిగేవాడు. ఎలా ఉన్నాడండి మావాడు? ఏమైందండి? ఏం కాలేదు అడగండి. ఏరా, ఏం చేసావు? నేనేం చేశానన్నా? పాట పాడి డాన్స్ ఏమంటే జస్ట్ చేసి చూపించా. చూపించాడు. మీ వాడి పిచ్చి అంతా చూపించాడు. నేను ఊరుకోను. అసలే ఉగ్ర నరసింహాన్ని. చెప్పేది డ్రాప్ చేయమంటారా? పరువు తీసావు కదరా. పరువు కన్నా డబ్బే ముఖ్యం కదా నాన్న. నువ్వు నా కొడుకు కాదురా, పూర్వ జన్మలో శత్రువు. నాన్న నన్నే కొడతావా?
ఎదురుగుండా ఉంటే ఏం చేస్తాడో నాకే తెలియదు పో జన్మలో నీ మొహం నాకు చూపించుకో పో తొందరపడకండి మావయ్య గారు. చాలా భరించానమ్మా ఇంకా నా వల్ల కాదు అది కాదు నాన్న. నువ్వు నోర్మి ఏంట్రా ఇంకా నుంచునే ఉన్నావే పో వెళ్ళు get out. నాన్న ఇది నరసింహ గారికి పంపించు. ఛీ, నువ్వు మారవరా? నా మంత్రిని ఇక్కడ పెట్టానురా, ఇప్పుడేం చేస్తా? నా గుర్రాన్ని కదడతారా, ఇప్పుడేం చేస్తా? నేనేస్తాన్రా ఎత్తు, నేను చూస్తారా? నేను వేసాన్రా ఎత్తు, ఇప్పుడేం చేస్తాడో చూస్తానా? అలా చూస్తావే టికెట్ టికెట్ చూపించాలి సార్ టికెట్ 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 చూపించండి ఓకే నీరమ్మా ఓకే టికెట్ టికెట్ చూపించా అమ్మా నేను చూపించనుగా. ఏదో చూపించమంటే అట్ట ఫీల్ అవుతాయంటే యాదవాస్య లేకుండా టికెట్ చూపించు ఇట్టుకో. ఏంటిది చెక్కచ్చు. నేను బకెట్ అనుకున్నాలే. ఇదిగో డ్రామాలొద్దు, ఇది హాఫ్ టికెట్. చిన్న బాబు అనుకున్నాను. బాబుని కాదు, నేను నానిని. ఎందులో నానాలి? ఇదిగో యాదవాస్య లేకుండా డబ్బులు డబ్బులు. నేను జేబులో చెయ్యట్టమన్నది నా జేబులో కాదు, నీ జేబులో. డబ్బులే. నా దగ్గర డబ్బులు లేవు. లేవా? ఏంట్రా ఏంట్రా మెంటల్ ఆన్సర్ ఏంట్రా? పద పద పోలీస్ స్టేషన్ పద. రాను. రమ్మంటే అరే రమ్మంటుంటే రాను. వస్తావరా? హలో హలో ఉండండి, డబ్బు నేను ఇస్తాను. ఇంతకీ మీరెవరు? నా బబర్లాంక్ బాబాయ్. ఓహో బాబాయ్ అబ్బాయి. పర్సు కొట్టేసరి. ఈ డ్రామాలన్నీ వద్దండి. అసలు ఇంతకీ మీరు టికెట్ తీసుకున్నారా? నా టికెట్ కూడా పర్సులోనే ఉంది. పర్సులోనే ఉంది. స్టోరీ బాగుంది. మీ ఇద్దరి దగ్గర టికెట్లు నడవండి నడవండి. బాబాయ్ నేను పడిపోతున్నాను. ఏయ్, అందరూ రేయ్, ఓయ్, నువ్వు వెళ్ళిపోతున్నా. ఏయ్, ఆగోయ్ అమ్మా. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఐమ్ సారీ మేడం. ఒక మెంటల్ కురాడి ఇలా వచ్చాడు, మీరేమైనా చూసారా? చూడలేదు. లోపల ఉన్నాడేమో. నాన్ సెన్స్. లోపల ఎందుకుంటాడు? సదియా. లోపలున్నాడేమో అనంటే నన్ను కసురుకుంటదేంటి? ఆడికి మెంటలు ఎక్కడైనా ఉంటాడు. నా ప్రాణం తీయడానికి. రిహార్సల్స్ అంటారు, ఎక్కడ సామాన్లు అక్కనే పడేస్తారు. వీటిని అన్నిటిని సర్దేసరికి తెల్లారేట్టుంది. షో పర్ఫెక్ట్ గా జరగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను. ఓకే మేడం మేడం, యా. ఏంటి శివ? మన ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యమా? అవునండి, నిజం. ఆ పై రూమ్ లో ఉంది. పెరికి మొహమా, ఏదో చూసి ఏదో అనుకుంటావు. నిజం మేడం, ఒట్టు. ఆ శవాల పెట్లో ఉందండి. ఓకే పద చూద్దాం. వద్దు మేడం. పద చూద్దాం. మేడం నేను చెప్పేది వినండి. మేడం మేడం
నేను నానిని. ఓ, ఇక్కడికి ఎలా వచ్చావు? మా బాబాయ్ చంపాలని చూస్తుంటే పారిపోయిచ్చా. మీ బాబాయ్ నిన్నెందుకు చంపుతాడు? తెలియదు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? తెలియదు. మళ్ళీ మొదలు పెట్టావా నీ గోలా? నన్ను దాచేవా? మా బాబాయ్ మంచోడు కాదు, నన్ను చంపేస్తాడు. మాధురి, ఆ? చూసావా నీ పేరు ఎలా గుర్తు పెట్టుకున్నాను? చాలా గొప్ప పని చేసావు. నన్ను దాక్కునివ్వా? భయపడకు, మీ బాబాయ్ ఇక్కడికి రాడు. రాదా? నిజంగా రారా? అయితే నేను దాక్కోను. మాధురి, ఏంటి? నాకు ఆకలేస్తుంది. తిను 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 నాని, తిను నాని. ఈ డ్రెస్ ఎంత బాగుందో, నాకు ఇస్తావా? నువ్వు ఎంత మంచి దానివో. నేనంటే నీకు ఇష్టం కదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. ఏంటో మాటలు, పిచ్చా నీకు? నాని, నాని, నన్ను పెళ్లి చేసుకుంటానంటే కోపం వచ్చి అలా అన్నాను. నీకు పిచ్చి లేదు, నువ్వు చాలా మంచివాడివి. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వే నన్ను పెళ్లి చేసుకో. సరేనా? ఇప్పుడు కోపం తగ్గిందా? ఊ అను మాధురి, సరే ఊ అను ప్లీజ్ మాధురి. సరే బాబు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. హలో, ఎవరు నువ్వు? మా అమ్మ కొడుకుని. వావ్, అదిరింది. ఏంటి? నీ రిప్లై. ఎవరు నువ్వని ఎవరిని అడిగినా ముందు ఇమీడియట్ గా ఫాదర్ పేరు చెప్పుకుంటారు. నువ్వు మాత్రం అమ్మ కొడుకని చెప్పావు. ఐ లైక్ యూ. వావ్, లేడీస్ అంటే నీకు లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అని నీ డైలాగులోనే కాదు, డ్రెస్ లో కూడా తెలుస్తోంది. డ్రెస్ సూపర్ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవును, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలన్న బ్రిలియంట్ ఐడియా నీకు ఎలా వచ్చింది? వేసుకోవడానికి ఇంకేం దొరకలేదు గనక. యూ సిల్లీ, ఎక్కడుంటావు? రోజుకో చోట ఉంటా. వావ్, అంత బిజీనా? ఎవరి కోసం వచ్చావు? మాధురి కోసమా? అవును. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఉంది లోపలే. మాధురి నేను చాలా ఇదిగా మాట్లాడేసుకున్నాం. ఆహా, ఏమంది మాధురి? గెట్ అవుట్ అంది. ఎందుకో? వెళ్ళి ఆవిడని అడగండి. ఏ మ్యాన్, హలో. హాటు గతి ఇంతే, లవ్ అంటే సంతే, ప్రేమించినోడికి కుదురుండదంతే. హలో, ఎవరు? చాలా బిజీగా ఉన్నట్టున్నావే, ఏంటి ఇవన్నీ? ఇది పాయిజన్. ఇది కత్తి. నేచురల్ గా ఇది ఉరి. ఓ, వెరీ నైస్. ఆ? ఎందుకు ఇవన్నీ? గుప్పెడు గుండెలో ప్రేమను తీసేయలేక గుండెనే తీసేస్తున్నాను. సూసైడ్ చేసుకుంటున్నాను. ఓ, ఐ సీ. ఈ 3 ఐటమ్స్ ఏనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవి చాలు. ముందు ఈ 3 లీటర్లు పాయిజన్ తాగుతాను. అది పనిచేసే వరకు ఈ కత్తిని ఉంటాను. పాయిజన్ ఫెయిల్ అయితే ఈ కత్తితో పరుచుకుంటాను. ప్రాణం పోయే వరకు కృష్ణ రామ అన్నట్టు మాధురి మాధురి అని తలుచుకుంటాను. ప్రాణం పోదని డౌట్ వస్తే అప్పుడు ఊరేసుకుంటాను. చాలా స్కీమ్ ఉందే. మరేమనుకున్నావు? ప్యూర్ లో టెస్ట్ పెట్టు, రిజల్ట్ చూస్తావు. చావటానికి ఇంతకన్నా ఈజీ మార్గాలున్నాయి. ఒక రూట్ చెప్పు. అక్కడి నుంచి దూకితే లోయలో పడి చేస్తావు. ఓకే, పోవడానికి కూడా నీ అడ్వైస్ తీసుకున్నాను. హ్యాపీతో పోతాను. నీదే ఆలస్యం. నిజంగానే వెళ్తున్నాను. విష్ యూ ఆల్ సక్సెస్. వెళ్తున్నాను. ఓకే. మాధురి! నాని, 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 దూకేసావా నాని? నేను నేర్పించడానికి అలా మాట్లాడను కానీ ఐ లవ్ యూ నాని. నాని, ఐ లవ్ యూ. You're my sweet devil. సరదా కూడా నన్ను నేర్పించొద్దు. రాహు కేతు శుక్రుడు బుధుడు బృహస్పతి 6 9 10 12. ఓ అమేజింగ్. జాతకాలు పెద్ద పెద్దగా మేచాయమ్మా. ఇక ముహూర్తాలు పెట్టడం ఆలస్యం. ఇంకే
దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. అలాగే. అందరినీ పిలిచి మ్యారేజ్ చేసేయాలి. ఓ తప్పకుండానమ్మా. నాదా ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. నీకెవ్వరూ అన్యాయం చేయరు. ఏం చెయ్యాలో చెప్పు. ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చేయండి. నాలో ఏం తక్కువ చూసారు, దానిలో ఏం ఎక్కువ చూసారు చెప్పండి. ఎవరు నువ్వు? నీ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. నన్ను నన్ను ఎక్కడ చూసినట్టుంది అంటున్నారా? నన్ను పెళ్ళాడి నాతో కాపురం చేసి నన్ను ఇప్పుడు ఎక్కడో చూసినట్టుంది అంటున్నారా? ఎవరే నువ్వు? హూ ఆర్ యు? నేను నా భార్యనండి. చిచి, నువ్వు నా భార్య ఏంటి? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఎందుకండి అబద్ధాలు ఆడతారు? ఈ టక్కులండి పెళ్లి చేసుకోవడానికి ఎందుకండి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు? చూడండి, మొన్న నా బర్త్డేకి ఈయన ప్రేమగా నా వేలికి తొడిగిన ఉంగరం. ఇదేంటి నా ఫింగర్ కుండాల్సిన రింగు ఈ ఫిగర్ కుంది? నువ్విస్తే ఉంటుంది. నేను ఇవ్వలేదు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. మాధురి, ఆంటీ, అమ్మా మాధురి. ఆంటీ. ఎక్కడికి? ఇటు పద. ఐరన్ లెగ్ శాస్త్రి గారు, అమ్మా. మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టడం అనుకోండి. నాకు ఈ పేరు ఎప్పుడు పోతుందా బాబు? అధ్యక్ష, మనకి సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకా బోల్డని విషయాలు చర్చించాలి. ఎవరు నువ్వు? ఇది అసెంబ్లీ, లేడీస్ రాకూడదు. అధ్యక్ష, మహిళలు ముందుకు రావాలి రావాలి అంటుంటే మన తోటి సభ్యుడే రాకూడదు అనడం ఎంత మటుకు సమయం మీరే చెప్పాలి అధ్యక్ష. మేము లేడీస్ కాదా? చచ్చినోడా, మహిళలు ముందుకు రావాలి. ఈడియట్, నీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరా? ఇది ఓకే. ఓకేనే. ఇది ఓకేనా బాయ్యా? నాని, ఇదిగో డైమండ్. మీ బాబాయ్కి మనం దొరకకూడదు. అయితే ఒక పని చేద్దాం, మనం దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. ఓకే పద. డైమండ్. డైమండ్. సిగరెట్ ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? పిచ్చుల్లా కనిపిస్తున్నానా? మన దగ్గర డైమండ్ ఉంది. డైమండ్ నాకు ఇచ్చి, నాకు ఇచ్చి. తీసుకో. ఇచ్చి, ఇచ్చి. లంచం ఇవ్వడం నేరం, లంచం తీసుకోవడం నేరం. ఈ లంచగొండి వ్యవస్థ నశించాలి. ఇదిగో నా మేక, పెట్టర నీ పులిని. ఈ రోజుతో నీ ఆట కట్టు. ఇదిగోరా నా పులి. ఆర్రా, ఆడు. ఆర్రా. ఇది పులే. నా మేక తోకతో కొడితే నీ పులి పట్టంటదిరా. బిషా. అధ్యక్ష, ఇదేంటి ఇదేంటి అచ్చి, ఇదేంటి అని సభాముఖంగా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, డైమండ్ కాదు, ఇది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యం అధ్యక్ష. చెత్త రోడ్డు మీద ఉండాలి కానీ అసెంబ్లీలో కాదు అధ్యక్ష. అది ఇవ్వవా ప్లీజ్? ఇస్తే మొత్తిస్తా. మా నాన్న ముందే చెప్పాడు, అమ్మాయిలు ప్రేమించేది నిన్ను కాదురా నీ డబ్బుని అని. నేను ఇది ఎవరికీ ఇవ్వను, మా నాన్నకే ఇస్తా. మా నాన్నకే ఇస్తాను. బాబు, బాబు, నేనా మీ డాడీని? డాడీ? అవునా? డాడీకి ఇస్తానన్నావు కదా, ఇచ్చేమ్మా. ఇచ్చే. కన్నా, ఏయ్ తప్ప. కన్నా, నేన్రా మీ మమ్మీని. మమ్మీ? మీ డాడీ మంచోడు కాదు, మోసగాడు. ఆ డైమండ్ నాకు ఇచ్చేయమ్మా. ఇచ్చేయ్. అన్నయ్య, 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 మమ్మీ డాడీ మంచోళ్ళు కాదు. మొన్న నీకు చాక్లెట్ ఇచ్చానే, మరి ఇది నా ఇచ్చేవా? ఇది ఓకే.
బాబు పాలు తాగండి. నేనేం చంటి పిల్లని అనుకున్నావా? అనుకోవటం ఏంటి, మీరు నిజంగా చంటాడే. కొట్టానంటే మళ్ళీ వెళ్ళి కాఫీతే. కాఫీనా? మేడం గారు పాలేయమన్నారు. మేడం కాదు, నేను చెప్తున్నా, వెళ్ళి కాఫీతే. కుదరదండి. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఎలా చేశాను? బాగా చేశానా? నీకు నచ్చిందా? భయపెట్టాను. ఆర్లిక్ కలిసావా? నేను ఆర్లిక్ తాగను, తింటాను. అంటాను నీ డ్రామా లాపు. డ్రామానా? కాదా? చిన్న పిల్లల్లా నటించావా లేదా? నటించాను. నా మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. అబద్ధాలు చెప్పావా లేదా? చెప్పాను. కానీ అలా చేయకపోతే ట్రైన్లో నీ కంపార్ట్మెంట్ లో ఉండనిచ్చేదానివా? నీతో పాటు హైదరాబాద్ రానిచ్చేదానివా? చెప్పు. నీ ఇంట్లో ఉండనిచ్చేదానివా? ఫస్ట్ లుక్ లోనే గెట్అవుట్ అనేదానివి. అందుకే అలా చేశాను. నిజం చెప్తే ఎవరు నమ్మరు. నువ్వైనా సరే. మిస్టర్, నేను అందరి లాంటి దాన్ని కాదు. నిజం చెప్పే ధైర్యం నీకు లేదు. చెప్తే తట్టుకునే ధైర్యం నీకుందా? ఉందా? అయితే విను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. షటప్. ఎంత ధైర్యం నీకు? నిన్ను చూసావా? నిజం చెప్తే తట్టుకోలేవు. ధైర్యం తెచ్చుకో. మనసు పెట్టి విను. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నాకు నచ్చావు. నిన్నే పెళ్ళాడతా. నిజం. సినిమా పేర్లు చెప్పకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్ అవుట్. ఇంకో మాట చెప్పు. పోతావా పోవా? నీకు సిగ్గు లేదా? ఉంది. అభిమానం లేదా? ఉంది. పౌరుషం లేదా? ఉంది. ఉంటే ఇక్కడే ఉండి మాట్లాడతావే. బయటికి వెళ్ళి మాట్లాడితే నీకు వినబడదని. యూ. ఓకే, వెళ్తాను. కానీ వాడు గుర్తుంచుకో, నువ్వు నాని ఇష్టపడ్డావు, ప్రేమించావు. ఆ సంగతి జన్మలో ఈ నాని మర్చిపోడు, ఎప్పటికీ మర్చిపోడు. గుడ్ బై. మనం అక్కడ విడిపోయాం, ఇక్కడ కలిసాం, మళ్ళీ కలుస్తాం. చూసుకో. నా కోసం చూస్తున్నావా? కాదు. సరే విను. ఇంతకుముందు హాఫ్ టికెట్లా కలిసాను, ఈసారి ఫుల్ టికెట్లా పర్ఫెక్ట్ గా కలుస్తాను. బాయ్. ఏమైందిరా చిన్నబాబు? చిన్నబాబు ఏమైందిరా వాడికి? మన కొత్త కారు ఉందా అండి? ఉంది. ఇప్పుడు లేదండి. చిన్నబాబు గారు వేసుకుని పోయారు. వాడికి డ్రైవింగ్ సరిగ్గా రాదని తెలుసు కదరా, ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? ఎలా ట్రై చేస్తారో చూద్దామని. ఏంటి నాన్న, ఏమైంది? విన్నావా? మన విజయ్ గారు కొత్త కారు తీసుకెళ్ళట. పూజ చేయించి ఫ్యాక్టరీకి వెడదాం అనుకున్నాం. ఇప్పుడు ఎలా? ఏం చేస్తాం? నా కార్లో వెళ్దాం పదండి. హలో, అవును. స్ట్రైక్ చేస్తున్నారా? స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు? అలాగే, నేను బయలుదేరి వస్తున్నాం. ఏంటా స్ట్రైక్ చేస్తున్నారా? ఎక్కడ? మన ఫ్యాక్టరీలోనా? ఏ ఫ్యాక్టరీలో? మీరు కంగారు పడకండి నాన్న, స్ట్రైక్ జరుగుతుంది మన ఫ్యాక్టరీలో కాదు, విజయ్ గడి కాలేజీలో. మన కాలేజీలో ఎంతమంది చదువుకుంటున్నారు? కాదు, 1199 మంది చదువుకుంటున్నారు. ఒక్కడు మాత్రం చదువును కొనలేకపోతున్నాడు. దానికి కారణం వాడి దగ్గర చదువుకోవడానికి డబ్బులు లేవు. వాడే మన కామ్రేడ్ కోటి. పేరులో కోటున్న పాకెట్లో పైసా లేని పేదవాడు. వీడు ఫీజు కట్టలేదని కాలేజీని తీసేస్తున్నారు. ఇది అన్యాయం. అందుకే మనందరం స్ట్రైక్ చేస్తున్నాం. మన కోటికి అండగా ఉంటామని బుర్రు తట్టి చెప్తున్నాను. చూసారా, ప్రాణమే లేనట్టు పడి ఉండేవాడిని ఫీజు కట్టి నిలబడమంటున్నారు ప్రిన్సిపల్ గారు. వీడు నిలబడగలడా? నిలబడగలడా? మన కోటికి న్యాయం జరగాలి. ప్రిన్సిపల్ 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 మోహన్, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళు. వీడి సంగతి నేను చూస్తాను. కొత్త వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. విజయ్, కోటిగాడు. మీ వాడు కాలేజీలోనే ఉండడు.
ఎంత చెప్పినా అతని అల్లర్లు మానుకోలేదు. అతన్ని సస్పెండ్ చేయాలని నిర్ణయించాం. ఆయన సారీ. 2 లక్షలు ఇస్తాను, మీ కాలేజీ ఫండ్ కింద ఉంచండి. లంచం ఇస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వాడిని తిరిగి కాలేజీలోకి తీసుకోం. ఆ మాట మీదే ఉండండి, ఇంకో 1 లక్ష ఎక్కువ ఇస్తాను. మా వాడు ఈ మాత్రం చదువుకే స్టూడెంట్ లీడర్ అయిపోయాడు. ఇంకా ఎక్కువ చదివిస్తే రేపు పొద్దున పెద్ద నాయకుడు అయిపోయి నా ఫ్యాక్టరీలోని స్ట్రైకులు చేయిస్తాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించారు. థ్యాంక్స్. సుబ్బారావు సుబ్బారావు స్నానంగాని చేసేవా పెద్ద పెరుగుంది. స్నానంగాని రాసావా? తుత్తురు తుత్తు తుత్తురు తుత్తు తుత్తురు తుత్తు తుత్తురు తుత్తు కాదురా, కొట్టానంటే కట్లు కోసం పుత్తూరు వెళ్తాం. నేనేం చేశాను అన్నయ్య? ఏం చేయకుండానే కాలేజీ నుంచి ఇంటికి పంపించేశారా? అదే వాళ్ళు పంపడం ఏంటి, నేనే వచ్చేసా. అయినా స్ట్రైక్ చేసుకునే ఫ్రీడమ్ కూడా లేని కాలేజీలో చదివేంటి? బోరు. సిగ్గులేదురా నీకు? కాలేజీ నుంచి సస్పెండ్ అవడం అంటే ఎంత అవమానం. ఎవరికి? నీకా నాకా? నీకు ఎలాగూ ఉండదులే. ఇప్పుడు ఎలాగూ చదువు సంకనాకపోయింది. ఫ్యూచర్ లో ఏం చేస్తావు? ఫ్యూచర్ లోనా? చొక్కా లేకుండా ఎవరైనా చెక్కేద్దాం అనుకుంటున్నారు. నీకు అభ్యంతరమా? పిచ్చి పిచ్చిగా ఒక కొట్టానంటే హైదరాబాద్ కో టికెట్ కావాలి. 200. ₹20 తక్కువ ఉన్నాయి. నన్నేం చేయమంటావు? నీ ఇష్టం, ఏమైనా చేసుకో. 20 తక్కువ చేసుకో. నీ పర్సనల్ తీసేసుకో. ఆహా, ఎవరినైనా అడిగి తీసుకో. అబ్బో, నాకేం ప్రాబ్లం లేదు. అవును, ప్రాబ్లం అంతా నాకే. ఏంటి తక్కువ చేసుకోవాలా? ఇది రైల్వే స్టేషన్ అనుకున్నా, రైతు బజార్ అనుకున్నా. పోతలకి ఏయ్, మీద పడ మాకు. అటుపో. మీరు పడమన్నా పడండి. ఇటు కాదు, అటుపో. 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 అటు. ఇటు ఇంజిన్, అటు బేబీ ఇంజిన్. హైదరాబాద్ కి 1.5 టికెట్ ఇవ్వు. 1.5? అదేంటి? అయ్యో, అది కూడా తెలీదా నీకు? నాకు ఫుల్, మా బుజ్జిగాడికి ఆఫ్. ఓహో, వయసు ఎంత? నేను చెప్పను. అడిగింది నీ వయసు కాదు, మీ బుజ్జిది. వయసు ఎంత అంటే 1, 2, 3, 4. 1, 2, 3. సర్లేదు కానీ ఇదిగో టికెట్ తీసుకో. పో. అమ్మా, ఐస్ క్రీమ్ కావాలి. తెస్తానా? నడు. ఒరే బుజ్జి, నువ్వు ఐస్ క్రీమ్ కొనుక్కో, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఒకటి ఇవ్వు. నాలుగు ఇవ్వు. 4. మరి ఏమనుకున్నావు? నువ్వు 4 తినగలవా? తింటాను. ఇప్పించవా? వెక్కిరించావుగా, నేను ఇవ్వను. ఇక నుంచి వెక్రియను. ఇవ్వా? వెరీ గుడ్. నీ పేరేంట్రా? బుజ్జి. బుజ్జి, నువ్వు గులాబ్ జామ్ తింటావా? తింటాను. లడ్డు తింటావా? తింటాను. జిలేబీ తింటావా? తింటాను. మైసూర్ పాక్ తింటావా? తింటాను. పాల్కోవా తింటావా? తింటాను. హల్వా? అన్ని తింటాను. ఇప్పించు. అమ్మ, ఎంత బరువు అంటారు బాబు నువ్వు. ఆనందం తింటావా, కొండలు తింటావా? విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాలలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. ఎక్కడ? రూపాయి పెట్టి పేపర్ కొనుక్కొని చదువుకోండి. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ. పద పద.
పద 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 అమ్మ బాక్స్ ఏది ఏం కావాలి? ఒక్కటి చాలు. ఏంటో ఆ ఒక్కటి? టికెట్. అంతే కదా, ఇదిగో. హైదరాబాద్ కి సగం టికెట్ అంకుల్. సగం టికెట్? అవును అంకుల్, టికెట్ లో సగం. ఓహో, హాఫ్ టికెటా? బాబు ఒక్కడిదే వెళ్తున్నావు, భయంగా లేదా? పారిపోయావా? ఎవరు రాలేదా? రాలేదు. ఇంతకీ నీ పేరేంటి? నాని. అవును, నీకు హైదరాబాద్ లో ఎవరన్నా ఉన్నారా? నేనున్నాను, వీడి బాబాయ్. బాబాయా? నన్ను గుర్తుపట్టలేదు? బొబ్బర్లంక బాబాయ్ని. బొబ్బర్లంక బాబాయా? ఓకే. నాని? నాని, మాధురి వాళ్ళ డాడీకి నీ గురించి చెప్పేశాను. ఏమన్నారు? నాకు అమ్మాయికి నచ్చిన తర్వాత ఇంకేమంటాడు, మీ మ్యారేజ్ చేస్తానంటున్నాడు. హ్యాపీనా? ఫుల్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. ఏ ఊరు మీది? విశాఖపట్నం, వైజాగ్, వాల్తేర్. ఓ అన్ని. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? బిజినెస్. అమ్మగారు? అమ్మ లేదు. ఓ సో సారీ. అన్నయ్య వదిన ఉన్నారు. హైదరాబాద్ ఎందుకు వచ్చావు? మా నాన్న మీద కోపం వచ్చి ఇక్కడ ఏమన్నా చేసి ప్రూవ్ చేసుకుందామని. ఏం చేసావు మరి? మాధురి లవ్ చేశా. నాని, నీ అసలు పేరేంటి? ఓ వీర వెంకట విజయవర ప్రసాద్. నీకన్నా పొడుగ్గా ఉంది. ఐ లైక్ ఇట్. అత్తయ్య, నాన్న నాకు సంబంధం చేశారు, గుర్తుందా? అవును. వాడి ఇంట్లో నుంచి పారిపోయాడట. పెళ్ళంటే అంత భయమా వాడికి? పూర్ ఫెలో. వాడి ఫోటో చూపించు. ఫోటో లేదు, పేరుంది. ఆ చెత్తనాయాల పేరేంటో? వీర వెంకట విజయ్ వరప్రసాద్. బాబు, నీ కోసం ఇంట్లో అందరూ బెంగ పెట్టుకున్నారు. నువ్వు ఎక్కడున్నా వెంటనే తిరిగి రావాలి. నాన్న, ఆ చెత్త నేలతో నా పెళ్లి ఫిక్స్ చేస్తుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. ఓ కమాన్ మాధురి, ఆ చెత్తనా. వాడి గురించి ఇప్పుడు ఎందుకు? నానితో నీ పెళ్లి గురించి నీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. ఓకే బాయ్. థ్యాంక్స్. ఆ చెత్తనాయాలు నేనే అని చెప్పలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? నేను రెడీయే గాని మీ బీరువాలో పెంపుడు బల్లులుగా నల్లుగానే ఉన్నాయేంటి? ఏ చెయ్యి పెడితే లాగినట్టు కుట్టినట్టు అయింది. ఎలా పట్టినట్టయింది? ఇలా పట్టినట్టయింది. ఎలా కుట్టినట్టయింది? ఇలా కుట్టినట్టయింది. అవునా? ఇలా కుట్టి ఇలా పట్టినట్టయిందా? ఇలా పట్టినట్టయిందా? ఏమిటమ్మా అతని ప్రాబ్లం? నన్ను పెళ్ళాడి కాపురం కూడా చేశారు, కానీ నన్ను పెళ్ళామని ఒప్పుకోరు. నేనెవరో తెలియదంటారు. ఇంకేమంటాడు? నేనెవరితోనో కలిసి తనని చంపడానికి ట్రై చేస్తున్నానంటారు. నోట్ దిస్ పాయింట్. ఇంకా తను ఒక పెద్ద ఫాక్సింగ్ అని పెళ్లి చేసుకుంటానంటారు. అనేసాడు. నోట్ డౌన్. పిచ్చి పిచ్చి పిచ్చిగా ముదిరిపోయింది అన్నమాట. చాలా కాంప్లికేటెడ్ కేసే. పద ఒకసారి అతను టెస్ట్ చేద్దాం. ఎక్కడున్నాడు? ఓహో, ఇక్కడున్నావా నాన్న? నీ పేరేమిటి నాన్న? నాని. నాని, ఎలా ఉంది? మంట మంటగా ఉంది. ఎందుకు? ఏంటి బాబు, నాకు పిచ్చి లేదు, అయినా పిచ్చి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అవునా? అవును. నన్ను తీసుకొచ్చిన పిల్ల మీతో ఏం చెప్పింది? నేను తన మొగుడు ఏం చెప్పిందా?
చెప్పింది. నమ్మొద్దు, అది ఎవరో నాకు తెలియదు. అది నా పిల్లం కాదు. ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిందా? ఇంకోటి చెప్తాను వినండి. ఆ పిల్ల ఇంకోటి కలిసి నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఖాళీ అయిపోయింది. ఇదేంటి, అన్ని టాలీ అయిపోతాయి. డాక్టర్ గారు, త్వరలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. ఎవరా అమ్మాయి? మంచి పాప్ సింగర్. అన్ని టాలీ అయ్యాయి. డాక్టర్ గారు, నన్ను త్వరగా పంపించారా? మాతో కోఆపరేట్ చేయి, త్వరగా పంపించేస్తాం. మీరేం చెప్తారు చేస్తాను. ఈ డ్రెస్ తీసుకున్నా ఓకే. యా. హ? తీసుకెళ్ళండి. ఈ డ్రెస్ అంటే పిచ్చోళ్ళు వేస్తున్నారు కదా. ముందు లోపల వేసండి అయ్యా. వద్దు, వేయండి. పిచ్చి బాగా ముదిరిపోయింది. పాపం చిన్న కుర్రాడు, డెఫినెట్ గా తగ్గుతుంది. నువ్వేం కంగారు పడకమ్మా. కష్టాలు మనుషులు కాక మామూలుకి వస్తాయా? బాబాయ్ గారు. తాగండి తాగండి, బాగా తాగండి. పట్టండి. తాగండి అమ్మా, తాగండి. పట్టండి. తాగండి 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 అమ్మా, తాగండి. బాగా తాగండి, తాగండి. వీడెవడండి బాబు, చెట్టు మీద మొక్కలు నిడిపోతున్నాడు. ఏంటో బాబు, మొక్కలతోటి మానవులతోటి మాట్లాడుకుంటున్నావు? నీకేమన్నా మెంటలా? అయ్యో, తప్పిపోతారు. తప్పించు బాబు, అచ్చు తప్పించు. మీరే పక్క తప్పండి బాబు. తప్పించు, తప్పించు. ఏయ్, పోసుకోవయ్యా. ఆపేసేవా? ఆపలేదు, కరెంట్ పోయింది. అమ్మాయి, లేకపోతే అమ్మాయిల ఫోటోలను తడిచిపోయి ఉండేవి. అమ్మాయిల ఫోటోలు పట్టుకు తిరుగుతున్నావా? సప్లై చేస్తావా? ఏమిటయ్యా వాగుడు చండాలంగా? మరి అమ్మాయిల ఫోటోలు ఏంటి చండాలంగాను? ప్రసాదరావు గారు 2 అబ్బాయిలు పెళ్లి సంబంధాలు చూడమన్నారు. అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చిన అమ్మాయిలు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఏమిటి అంత వాసన వస్తున్నా? నేను పళ్ళు దూకుని జస్ట్ 2 days అయ్యా. అవును, వాళ్ళ చిన్నబ్బాయి గారు లేరా? ఉన్నారు ఉన్నారు. ఛీ, కలిసి వస్తే పోలా? పోతుంది పోతుంది. ఏంటి? ఏం లేదు, మీరు వెళ్ళండి. పర్వాలేదు, మీరు వెళ్ళండి, మొహమాట పడకండి. చిన్నబాబు ఎలాంటి వాడు? చెప్తే నాకేంటి, నాకేంటి అంట. ఇస్తా ఇస్తా, చెప్తా చెప్తా. జేబులోంచి తీస్తా. అది మీరు ఉంచుకోండి. దిస్ ఇస్ టూ మచ్. కోడి బొచ్చేం కాదు. అవే మాట్లాడిపో చండాలంగా. సర్లే, కుర్రాడు ఎలా ఉంటాడు? బానే ఉంటాడు, కానీ కానీ బేడా పావులు అతనాయంటాయా బాబు? అదే మరి. ఎప్పుడో ఒకసారి గోరు కొడితే బీరు కొడతాడు. వీరు కొడతాడా? ఎప్పుడు కాదు, క్యాబరేకి వెళ్ళినప్పుడే. కాబరేనా? రామరామ. క్యాబరేకు ఎప్పుడు ఆడు? రేసులో ఉన్నప్పుడే. రేసులా? అవి ఎప్పుడు ఆడు? వాళ్ళ డాడీ జేబులో డబ్బులు కొట్టేసినప్పుడే. దొంగతనాలు చేస్తాడా? అమ్మో, ఇలాంటి సంబంధాలు ఆడపిల్లి వారికి చూపించారంటే నన్ను ఎట్ ఏ టైం పోస్ట్ సైడ్ తబలా వాయించినట్టు తప్ప 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 వాయించేస్తాను. అమ్మ డాడీ, నాకే జోడిని చూస్తావా? నాకు పిల్లనిచ్చే ధైర్యం ఎవరికుంది? ఒకవేళ ఇచ్చినా నన్ను చేసుకునే ధైర్యం ఏ పిల్ల? నేనా? మూడ్లో ఉంటే ఉత్త నరసింహారావుని, మండిందంటే ఉగ్ర నరసింహాన్ని. పెట్టైపోను. అన్నపూర్ణ. నో బ్రదర్, డోంట్ కాల్ అన్నపూర్ణ. యూ కాల్ మీ అను ఆర్ పూర్ణ. ఓకే? ఓ, అను అనాలా? ఏమిటే రోజు రోజుకి మోడర్న్ అయిపోతున్నావు? ఈ మేకప్ ఏమిటి కాలేజీ పిల్లలాగా? ఓ బ్రదర్, ఇప్పుడు నా ఏజ్ ఎంతని? జస్ట్ 30, అంతే కదా? వాట్, 30యా? 10 ఏళ్ల క్రితం కూడా ఈ మాటే చెప్పావు కదే. ఎస్ మై డియర్ బ్రదర్, నేను అప్పుడు ఆ మాట ఇప్పుడు ఆ మాట చెప్పేదాన్ని కాదు. ఎప్పుడు ఒకే మాట చెప్తాను. కర్మ, ఏం చేస్తాం, నువ్వు మారవు. సరే గాని ఒక సంబంధం చూశాను. ఎవరికి బ్రదర్? నాకా? నీకా? 25 సంవత్సరాలుగా సంబంధాలు చూసి చూసి విసుకొచ్చింది. నా కూతురికి పెళ్లిడు వచ్చింది. నీకెలాగూ పెళ్లి యోగం లేదు కదా అని నా కూతురికి సంబంధం చూశాను. అబ్బాయి బాగానే ఉంటాడు అని తెలిసింది. నీకు ప్రతివాడు బానే ఉంటాడనిపిస్తుంది. ఇప్పటికి మాధురికి ఎన్నో సంబంధాలు చూసావు, నాకు ఒకటి నచ్చలేదు. నచ్చవు? నీకు నచ్చేవాడు ఈ గ్లోబ్ మీదే లేడు. చూడు, ఈసారి మాధురి పెళ్లి విషయంలో నువ్వు కలగ చేసుకోకూడదు. ఎవడో ఒక గొట్టంగాని తీసుకొచ్చి కట్టబెడతావు. నీ దృష్టిలో గొట్టంగాడైనా మట్టంగాడైనా నాకు అమ్మాయికి నచ్చితే పెళ్లి చేసేస్తాను. దయచేసి నువ్వు అడ్డం పడకు. రేపే వెళ్ళి కుర్రాన్ని చూసి వస్తాను. అయ్యో, రేపా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది బ్రదర్. అందుకే రేపు ఫిక్స్ చేశా. ఏమండి ఏమండి, బోలో బోలో, సంతకి జై. క్యాకి అంటున్నాడేంటి? అంటే తెలుగు కదనమాట.
ఏం కావాలి అని అడుగుతున్నారు? పని కావాలి అని అడుగుతున్నాను. నౌకరీ. ఓహో, నౌకరీ అంటారన్నమాట. నౌకరీ నౌకరీ బడాయ చోట. చిన్నదా పెద్దదా అని అడుగుతున్నారు. నా బొంద ఏదో ఒకటి. ఓహో, ఇది చెడే నెత్తురు కొట్టుకోవాలా? ఎవడు రైడు? మా ఆయన. ఆ, మీ ఆయనకి చెవుడా? అవును. ఇదిగో మీ ఆయనకి నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పుకో. నాకు పని కావాలంటే. అయితే డబ్బా మా నాయనే, అదే మన దగ్గర లేదు. ఇది ఉంచుకోరా బాబు. నౌకరీ ఓ చాయే. ఏమిటి గొడవ? ఓ చాయే కేతే ఇచ్చేస్తే పోలా? హలో, హాయ్. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? సూపర్. ఇంకేం ఉద్యోగం దొరికిందనమాట. ఏంటి ఉద్యోగమా? అదేవాడికి దొరకదు. అదేంటి? చూడు బాబు, ఇక్కడ ఉద్యోగం రావాలంటే రిలేషన్ రికమెండేషన్ ఉండాలి. అవి లేకపోతే అట్లీస్ట్ బట్టర్ రాయడం అనేది తెలియాలి. బట్రా బట్టరు, మస్కా, మాలిష్ మాలిష్. ఇది కూడా తెలియకుండా హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చావా? బట్టర్. బటర్. గుడ్ మార్నింగ్ సార్. నేమ్? గుడ్ మార్నింగ్ సార్. నేమ్, పేరు? నాని విజయ్. నాని విజయ్. ఫాదర్ నేమ్? ప్రైవేట్. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, టకటకా సమాధానాలు చెప్పు. ఎంప్లాయీస్ ఆఫీస్కి లేటుగా వస్తారు, అయినా ఎర్లీగా వెళ్ళిపోతారు. ఎందుకు? 2 సార్లు లేట్ అయితే బాగుండదని. ఈ మధ్య అందరూ మొక్కలు నాటుతున్నారు. ఎందుకు? నెక్స్ట్ జనరేషన్ కనీసం కట్లనే అమ్ముకుని బతుకుతుందని. నాలాంటి కామన్ మ్యాన్ గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలంటే ఏం చెయ్యాలి? నిచ్చెన తాడు కొనుక్కోవాలి. ఏంటయ్యా నీ తిక్క సమాధానాలు? చూడు, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాలు పోతే 50,000 పోయినట్టే. అయినా నీకోసం 5 నిమిషాలు స్పేర్ చేస్తాను. ఏమంటావు? నిమిషాలు నాకెందుకు, 50,000 ఇచ్చండి, వెళ్ళిపోతాను. చాలా తెలివితేటలున్నాయి. ఏం చదివావు? డిగ్రీ అయిందా? ఆగింది. నీకు చదువు లేదు, నాలెడ్జ్ లేదు. ఏం చూసి ఇవ్వాలయ్యా నీకు ఉద్యోగం? తెచ్చా. ఏం తెచ్చావు? ఇల్లు చాలా బాగుందే. కొత్తగా చూస్తున్న కటింగ్ ఇవ్వకు. ఆల్రెడీ ఒకసారి వచ్చావు. అప్పుడు ఒంటరిగా వచ్చాను, ఇప్పుడు జంటతో వచ్చాను. అప్పుడు లోన్లీగా వచ్చాను, ఇప్పుడు లవర్తో వచ్చాను. అప్పుడు పిచ్చితో వచ్చాను, ఇప్పుడు ప్రియురాలతో వచ్చాను. అందుకే ఇల్లు నాకు ప్రేమ నగర్లా ఉంది. నీళ్ళే అనుకో. ఎవరదే? హాయ్ మై డియర్ నాని. హాయ్. నైస్ టు సీ యు. Same to you. చాలు, ఆపండి. తన చేతిని పట్టుకోకుండా నా చేతిని పట్టుకున్నావని ఫీల్ అవుతోంది. నాని, Yes. నీకు తెలుసో లేదో మాధురికి నువ్వంటే ఎంత ఇష్టమో నేను చెప్పలేను. చెప్పమని నిన్నెవరు అడగలేదు. తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చాను. మాట్లాడుతాన్నావు, మాట్లాడుకో. అంత తొందర ఎందుకు? నాని కాసేపు ఉంటాడుగా. కాసేపా? ఇక్కడే పర్మనెంట్ ఉంటాను. అలాగే ఇద్దరం ఒక అగ్రిమెంట్ కి వచ్చాం. అవునా? వండర్ఫుల్. మ్యారేజ్ కి ముందే కలిసి ఉండడం మామూలు వెరైటీ కాదు. నేను వెళ్ళి కుక్ చేస్తాను. ఐ మీన్ వంట చేస్తాను వెరైటీగా. ఓకే ఓకే. ఏంటి స్పీడ్ అవుతున్నావు? నటించమన్నాను, గుర్తుందా? నిజంగా ప్రేమిస్తుంటే నటించడం ఎందుకు? ఈ మాట ఇంకోసారి అన్నావంటే ఒక్కసారి కాదు 100 సార్లు అంట నిన్ను నేను ప్రేమిస్తున్నాను. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఆడవారి మాటలకి అర్థాలు వేర్లే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బయటికి నెట్టేస్తాను, జాగ్రత్త. ఐ లవ్ యూ. నో, ఐ లవ్ యూ. నో, నో, నో. ఆపు. ఈ టేప్ రికార్డులో ఫాల్ట్ ఉందంట, రిటర్న్ వచ్చింది చూడు. ఇది చాక్లెట్. మనకు కావాల్సింది చాక్లెట్ కాదు, ₹1,00,00,000. వీటితో చాలా చిక్కొచ్చింది. దొరికినట్టే దొరికి మాయమవుతున్నాడు. ఈసారి వాడిని వదలకూడదు. అమ్మ బొబ్బర్లంక బాబాయ్. ఎక్కడ దాచావు? ఏంటది? నేనేం దాయలేదు.
మర్యాదగా చెప్తావా లేదా? నాకేం తెలీదు. చెప్పకపోతే చస్తా. నేను అసలే మంచోండి కాదు. చెప్పు. ఏయ్, ఏంటా పిచ్చి చేస్తాడు? పెళ్లి కొడుకు దొరికారు. ఈటల మీద కూర్చోమంటే పేటలన్నీ తిరుగుతామంటాయా? రే, ఆడపిల్ల తరపుడు మనం అడిగినంత కట్ట ఇవ్వకపోతే పట్టుబట్టాలి గాని పారిపోవడం ఏమిట్రా? నువ్వు పారిపోయేసరికి వాళ్ళు భయపడి ఏదంటే అది ఇస్తామంటున్నారు. ఏం కావాలి నీకు? ఊట్రా కారా? విమానం. ఈ నా కొడుకు కాదు రోయ్. కావాలి. ఎంతసేపు పెడతారు వీళ్ళు? వీళ్ళు ఎప్పుడు సెవెన్ తీసుకొచ్చి బయట పెడతారు, మనం ఎప్పుడు తగలాడతాం? అవతల ఇంకో 8 లో ఉంది. అరే బయటెట్టేసారు రే. ఏంటి ఇంత తేలిగున్నాడేంటి? ఏం తినకున్నాడే పోయాడేమో. ఓహో ఇలా బాబు ఆగండి ఆగండి ఆగండి. పంతులు లేకుండా శవాన్ని పట్టుకుపోతున్నారేమిటి? పూజ గీజ లేదేమిటి? అలాగైతే శవం కాలితే పంతులు కావాలా వద్దా? కావాలి గాని ఎంత తీసుకుంటావు? 500. పంతులు, అంత డబ్బున సెవెన్ కాదు ఇది. 100 ఇస్తాం. 100 నా బొంద. వద్దా? వద్దా అంటే ఏం చేస్తాం? నా టైం బాగలేదు. ఆ బంద కోసం ఈ బొంద కూడా రావాలి. పదండి పదండి. మరి పూర్ దగ్గడిలో ఉంది. తప్పదు మరి ఏం చేస్తాం? డామ్ బూమ్ ఓం హాం క్లీం క్రీం. అదే ఓడలమ్మా. పంతులు, తప్పిస్తున్నాం కదా అని మొక్కుబడిగా పూజ చేయకు. అమ్మమ్మ అలా చేస్తే సవాలు చెప్పిస్తే మీ అమ్మక్కడ మాట శవానికి బూట్లు విప్పండి. అదంతా మాకు తెలదు. మీ కర్మ. భూతాత్మాయ నమః, ప్రేతాత్మాయ నమః, శవాయ నమః. అగ్గి పెట్టండి. అగ్గి పెట్ట. అవును. అదే ఇదిగో. థ్యాంక్స్. అది అదే బేక్ కాలిపోవాలి శవం. భూతాత్మ ప్రేతాత్మ అరటిపండు స్వాహ. నేను వీడని నీడను నేనే. హలో రమ్య, వాడు దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నాడు. ఈ రోజు ఎలాగైనా వాడిని పట్టుకు తింటాను. బాయ్. పండు తింటావా ఫ్రెండు? హలో, నన్ను గుర్తుపట్టారా? మనం ట్రైన్లో కలిసాం. మర్చిపోయారా? అవునులేండి, రోజుకి ఎంతో మంది కొత్త వాళ్ళు మీకు ఫ్యాన్స్ గా పరిచయం అవుతుంటారు. నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు? గుర్తున్నారు. నిజమా? అయితే నేను అదృష్టవంతునే. బిజీగా ఉన్నారా? ఫ్రీగా ఉంటే కాసేపు మాట్లాడుకుందాం. సారీ, నాకు టైం లేదు, వెళ్ళాలి. ఇట్స్ ఆల్ రైట్, మనం మళ్ళీ కలుద్దాం.